జిల్లా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బూక్యా జంపయ్య ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటున్నారు. గత వారం వరంగల్ ఎంజీఎంలో ఓ తండ్రి తన కూతురు శవంతో 3 గంటల పాటు ఎదురుచూసిన ఘటనలో ఆ తండ్రికి అంబులెన్స్ సౌకర్యం అందించి ఆదుకున్నాడు. ఆ కూతురు 3వ రోజు కార్యక్రమానికి హాజరై తన వంతు సహాయం చేశాడు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా ప్రజలకు ఓ ప్రకటన విడుదల చేశాడు. జిల్లాలో ఎవరైనా సరే కంటి సమస్యలతో బాధపడేవారు సెప్టెంబర్ 29న హైదరాబాద్లోని శంకర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వారి పేర్లు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని కోరారు. కంటి సమస్యలే కాకుండా షుగర్, బీపీ లాంటి జబ్బులకు కూడా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం కాకుండా వసతితో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని జంపన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బూక్యా జంపయ్య ఓ ప్రకటనలో తెలిపారు. బూక్యా జంపన్న శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖు అనగా ఆదివారం రోజున ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. స్థలం వచ్చేసి ములుగు SBI రోడ్ జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ యందు. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. అదేవిధంగా మీ పేరును నమోదు చేయించుకోవడానికి కింద ఉన్న నంబరు 9676977278 నంబర్కు మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నంబర్ను వాట్సాప్ చేయగలరు. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ ఊరి వారికి, మీ చుట్టుపక్కల వారికి ప్రతి ఒక్కరిని కూడా తెలియపరచండి. ఎందుకని అంటే కంటి లోపంతో చాలా మంది బాధపడతారు. ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు దగ్గర 150 నుంచి 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంత వ్యక్తులు వచ్చినా, ఎంత మంది పేషెంట్లు వచ్చినా వాళ్ళకు దగ్గర ఉండి ప్రతి ఒక్క పరీక్ష చేయించి అవసరం నిమిత్తం అవసరం ఉన్న వారికి అదే రోజు హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి నందు బస్సులో తీసుకువెళ్లి అక్కడ ఆపరేషన్ చేయబడుతుంది. ములుగులో డాక్టర్ల బృందం 29వ తారీఖు అవైలబుల్ ఉంటుంది. ఆ రోజు ప్రతి ఒక్క వచ్చిన కంటి సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని షుగరు, బీపీ అదేవిధంగా కంటి పరీక్షలు చేయించి లోపం ఉన్న వారికి గుర్తించి అదే రోజు శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ నందు బస్సులో తీసుకుపోయి అక్కడ వాళ్లకు ఆపరేషన్ చేయబడును. అదేవిధంగా శంకర కంటి ఆసుపత్రిలో ఉచిత భోజనము ఉంటుంది. అదేవిధంగా 29వ తారీఖు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో ఉచిత భోజనం ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు ₹1 లేకుండా ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా తెలియపరచండి. ఎందుకని అంటే మనం ఒకరికి మాట సహాయం చేస్తే పోయేదేం లేదు. భగవంతుడు ఒక టైంలో మనకు సహాయం చేస్తాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఊర్లో ఈ విషయాన్ని తెలియపరచండి. ఎందుకనంటే మన ఊర్లో చాలా మంది, మన విలేజ్ లో కావచ్చు, మండలం కావచ్చు, జిల్లాలో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది రకరకాల సమస్యలతోని, కంటి సమస్యలతోని బాధపడుతున్నారు. వాళ్ళు ఒక్కసారి వస్తే వాళ్ళ సమస్య ఏందో తెలిసి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకు కొంతమంది మిత్రులు అన్నారు, అన్నా నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు, మా వంతు సహాయంగా 28వ తారీఖు ₹100 మా ఊర్లో ఒక వ్యక్తికి ఇచ్చి జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుందని డప్పు షాటింగ్ కూడా చేయిస్తామని అన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా విషయాన్ని మనం చేర్చాలని అనుకుంటే, ఈ విషయాన్ని 10 మందిని తెలియపరచాలని మనకు మనసులో ఉంటే, మనసుంటే 100 మార్గాలండి. మనం ఈ విషయాన్ని 10 మందికి చేర్చాలి, 10 మందికి తెలియ